ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. అంటే గ్రామ స్థాయిలో కొంతమంది క్రీడలు ఎంతో నైపుణ్యత ఉన్నటువంటి యువతీ యువకులు కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల బాహ్య ప్రపంచానికి పరిచయం చేసుకోలేనటువంటి పరిస్థితి ఎన్నో సందర్భాల్లో చాలా చోట్ల ఉండేటువంటిది. మరి వాటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఆశయం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను వెలుగుతీసేటువంటి కార్యక్రమంతో పాటు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ కోసం కూడా ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీంట్లో 15 సంవత్సరాలు పైచిలుకు పడినటువంటి యువతీ యువకుల దగ్గర నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా మగవాళ్ళు కూడా ఆడేటటువంటి కార్యక్రమానికి కూడా మరి శ్రీకారం చుట్టడం కూడా జరిగింది. మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖు నుంచి మరి ప్రారంభిస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్విరామంగా ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మరి ఈ కార్యక్రమం జరిగిద్ది. దీంట్లో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా క్రీడల్లో నైపుణ్యమైనటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆడే విధంగా ప్రపంచ స్థాయిలో ఆడే విధంగా వాళ్ళకు తగినటువంటి ప్రోత్సాహాలు కల్పించడంతో పాటు అన్ని రకాలుగా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం కూడా జరిగిందని చెప్తూ మరి ముఖ్యమంత్రి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినందుకు వారికి ప్రత్యేకమైన అభినందన కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం.